హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్ షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈరోజు చూస్తామండి. ఓకేనా? ఈ రోజు రీడింగ్లో నేను ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూడాలనుకుంటున్నానండి. సో చాలా రోజులు అవుతుంది కదా, కాబట్టి ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ చూస్తాను, తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాం. ఓకేనా? మీ ఫీలింగ్స్ మీకు రెజనేట్ అయింది అనుకుంటే ఖచ్చితంగా మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా మీకు రెజనేట్ అవుతుందండి, ఖచ్చితంగా. ఓకేనా? మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? అండ్ ఎవరైనా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? దాని వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది, కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు చూస్తాం. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటిది అంటే, మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే 9505752242 నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? కాల్ చేయొద్దండి దయచేసి, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే, మీరు మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? 10 of Wands, the Hermit, Judgment, Three of Pentacles, 10 of Swords, 8 of Swords, 9 of Wands, the High Priestess, Queen of Swords, Page of Wands, the Empress. Okay, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్టార్. మీ పర్సన్ గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారండి. ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అంటే, ఈ పర్సన్ చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. కొన్నిసార్లు తను ఏం చేస్తారు, మీ నెంబర్ని పూర్తిగా బ్లాక్ చేస్తారు, అసలు మీతో కాంటాక్ట్లో కూడా ఉండరు. కొన్నిసార్లు మీ నెంబర్ని ఒకవేళ అన్బ్లాక్ చేశారే అనుకోండి, సరిగా మాట్లాడతారా అంటే సరిగా మాట్లాడరు. కానీ అసలు మీరు ఏటు తెలుసుకోలేని పరిస్థితిలో ఈ పర్సన్ మిమ్మల్ని ఉంచుతారండి. దాని వలన మీరు చాలా బాధపడుతున్నారండి. ఈ రిలేషన్లో చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, చాలా స్టక్ అయిపోతున్నారు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి పర్సన్తో మీకు అసలు పరిచయం అయిందేంటి, ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో వచ్చారేంటి, అసలు ఇంత బర్డెన్గా అంత బాధపడాల్సి వచ్చింది ఏంటి మీ జీవితం అన్నట్టుగా మీరు చాలా బాధపడుతున్నారండి. ఇంకా ఈ రిలేషన్ నుంచి అయితే కొంతమంది మూవ్ ఆన్ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు. అండ్ కొంతమంది ఈ బాధ అంతా మీ లైఫ్లో నుంచి రిమూవ్ అవ్వాలి, కొద్ది హీల్ అవుదాము అనే ఆలోచనలో ఉన్నారనమాట. ఒక మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుందాము, మీ మీద ఇప్పుడు మీరు కేర్ తీసుకోవడం, అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ గురించి అసలు ఎంతగా ఆలోచిస్తున్నారంటే 24/7 ఆలోచిస్తున్నారండి ఆ పర్సన్ గురించి. అండ్ గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారనమాట మీరు. ఇలాంటి పర్సన్తో మీకు పరిచయం అయినందుకు, ఇంత బాధ మీరు పడుతున్నందుకు మీ మీద మీకు కోపం రావడం, మీ మీద మీకు అసహ్యం రావడం, అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట. చాలా బాధపడుతున్నారు. ఎంత బాధ మిగులుస్తున్నారు ఈ పర్సన్ అంటే, ఇక్కడ చూడండి 10 of Swords. ఈ పర్సన్ వీపుకి 10 స్వర్డ్స్ అనేది కుచ్చుకున్నాయండి ఈ పర్సన్కి. ఆ 10 కత్తులు కుచ్చుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఒక పర్సన్కి, అంత పెయిన్ని మీరు భరిస్తున్నారనమాట. ఇంత పెయిన్కి కారణం ఎవరు? ఈ పర్సన్ అండి. ఇక్కడ పేజ్ వచ్చింది, ఇన్మెచ్యూర్ ప్రవర్తన తనది. తన ఇన్మెచ్యూర్ ప్రవర్తన వల్లే మీరు చాలా బాధపడుతున్నారనమాట. ఓకే, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్ అయితే ఉందండి. మీరు చాలా కష్టపడుతున్నారు, మీ కెరీర్ పరంగా కష్టపడుతున్నారు, ఈ పర్సన్ పరంగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. కానీ కొద్దిగా కామ్ అనేది ఉండిపోండి, ఎందుకంటే మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ ఉంది. అండ్ మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ ఉన్నాయంటే మీరు కట్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ పర్సన్తో అయితే మీకు న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుందండి. ఓకే, మళ్ళీ మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అవుతుంది అని చూపిస్తుంది అనమాట. ఓకే, ఎప్పటికీ మిమ్మల్ని ఈ పర్సన్ పూర్తిగా వదిలేయరు. తనకి ఇష్టం ఉన్నప్పుడే తను వస్తారు, తనకి ఇష్టం ఉన్నప్పుడే మీతో కాల్ చేసి మాట్లాడతారు. కానీ మీకు ఇష్టం ఉన్నప్పుడు ఈ పర్సన్ అసలు మీ కంటికి కూడా కనిపించరనమాట.
అసలు మీకు అవైలబుల్గా ఉండదు ఈ పర్సన్. ఇక్కడ కూడా చూడండి, తను పేజ్ ఒక ఇన్‌మెచ్యూర్ ప్రవర్తనతోనే మీ లైఫ్‌లోకి వస్తున్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా? ఓకే. మీ ఫీలింగ్స్ మీకు రెజొనేట్ అయింది అనుకుంటే మీ పర్సన్ పరంగా కూడా మీకు ఖచ్చితంగా రెజొనేట్ అవుతుంది. ఓకేనా? ఓకే. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు చూస్తాం. ఓకేనా? మీరు ఒక ఎంప్రెస్ లేడీ అండి. ఒక ఎంప్రెస్ లాగా ఉండే పర్సన్ మీరు. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూస్తాం. మీ ఫీలింగ్స్ మీకు రెజొనేట్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా? మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? 9 ఆఫ్ పెంటికల్స్. ఓ సూపర్. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, 8 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, జస్టిస్, ద మెజిషియన్, 6 of Pentacles, 4 of Pentacles, the world, strength, super అండి, 8 of Wands, King of Pentacles, Queen of Swords, 10 of Pentacles, 10 of Wands, 4 of Cups and one more card, 6 of Wands. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 of Wands అండి. మీ పర్సన్కి తన లైఫ్లో ఒకవేళ థర్డ్ పర్సనే ఉన్నారే అనుకోండి, మ్యారేజ్ అయిన వారైతే, లేదా సింగిలే ఉన్నారు, మీ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండదు, లేదా ఏ కారణం వల్ల అయినా మీరు మీ పర్సన్ దూరంగా ఉండి ఉండొచ్చండి. సో మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారితో మీ పర్సన్కి చాలా గొడవలు జరుగుతున్నాయండి. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు తన లైఫ్లో. తను ఉన్న రిలేషన్లో చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీ పర్సన్తో వేరే వారు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారు మైండ్ గేమ్ ఆడుతున్నారండి మీ పర్సన్తో. ఓకేనా? ఇక్కడ నాకు ఫీమేల్ లేడీ కనిపిస్తుందండి మీ పర్సన్ లైఫ్లో. వారి మదరా లేదా సిస్టరా, లేదా తను ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు అనుకుంటే వారి బాస్గా ఉండడం కానీ ఆ లేడీ, లేదా వారి ఫ్రెండ్ కావచ్చు, ఒక లేడీ పర్సన్ అయితే కనిపిస్తుందన్నమాట. సో వారితో మీ పర్సన్కి చాలా గొడవలు జరుగుతున్నాయన్నమాట. సో తను ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి తను మూవ్ ఆన్ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారండి పర్సన్. తను దూరం నుంచి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఉంటూనే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి. ఓకే. ఈ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా అంటే ప్రేమ ఉందండి. తన లైఫ్లో తను అసలు హ్యాపీగా ఉండడం లేదు, చాలా బాధపడుతున్నట్టుగా చూపిస్తుందన్నమాట. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి ఈ పర్సన్. ఓకే. మీ పరంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారండి ఈ పర్సన్. ఇప్పటిదాకా ఈ పర్సన్ మీ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, మిమ్మల్ని చాలా బాధ పెడతా ఉన్నారు, ప్రతి విషయంలో తను మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉన్నారు, అసలు మీకు వాల్యూ ఇవ్వడం లేదు, మీకంటే ఎక్కువ కేరింగ్ అదర్ పర్సన్ మీదనే చూపుతున్నారు ఈ పర్సన్, అసలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అనుకుంటే ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. కానీ స్లో మూమెంట్లో వస్తున్నారండి. కొంతమంది అయితే మీ పర్సన్ తన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చాలా మనీ మైండెడ్ పర్సన్ అండి ఈ పర్సన్. ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే తనకి ఏదైనా బెనిఫిట్స్ ఉంటుందా లేదా, మనీ పరంగా కావచ్చు, లేదా వేరే విషయంలో కూడా కావచ్చు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ పర్సన్కి మ్యారేజ్ అయింది అనుకుంటే ఆల్రెడీ ఆ అదర్ పర్సన్ని తను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఇక్కడ కేవలం మనీ రిలేటెడ్ చూపిస్తుందన్నమాట. కేవలం తను మనీని మాత్రమే చూసి ఆ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నట్టుగా చూపిస్తుందండి.
సో, ఇప్పుడు ఆ పర్సన్‌తో తను చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. ఇంకా వారు చాలా డామినేట్‌గా ఉండి ఉంటారు. మీ పర్సన్‌కి అసలు వాల్యూ ఇవ్వడం లేదు. మీ పర్సన్ మనీ అంతా ఆ పర్సన్ చాలా ఖర్చు చేయడము, ఇంకా అలాంటి ఎనర్జీ ఏదో ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. సో, ఇప్పుడు మీ దగ్గరికి వస్తే తనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది అనే ఆలోచనలో ఈ పర్సన్ పడ్డారనమాట. ఖచ్చితంగా మీ పరంగా తను మూమెంట్ అనేది తీసుకుంటారు. కాకపోతే స్లో మూమెంట్‌లో ఉన్నారండి. ఓకేనా? ఈ పర్సన్ రాశి వచ్చేసి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ కూడా ఉంటారు. ఓకేనా? ఇక్కడ నాకు కొన్ని సైన్స్ అయితే కనిపిస్తున్నాయి. అవి నేను చెప్పేస్తాను. వృషభం, కన్య, మకర రాశి ఇందాక చెప్పాను కదా! మేషం, సింహం, ధనుసు రాశి. అండ్ మిథునం, తుల, కుంభరాశి. ఈ సైన్స్‌లో మీ పర్సన్ అయినా ఉండొచ్చు లేదా మీరైనా ఉండొచ్చు. ఓకేనా? ఓకే. ఈ కార్డ్ వచ్చేసి ఈ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి. ఈ పర్సన్‌కి ఆల్రెడీ తెలుసు తనకు సూటబుల్ పర్సన్ మీరే అని. కానీ మీకంటే మళ్ళీ ఎవరైనా మంచిగా కనిపించాలి అనుకోండి, ఒక రిచ్ పర్సన్ గానీ లేదా మీకంటే కొద్దిగా అందంగా ఉండడం గానీ అలాంటివి కనిపించారనుకోండి, వెంటనే మీకు గుడ్ బై చెప్పేస్తారనమాట ఈ పర్సన్. అలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతున్నారనమాట. తన లైఫ్‌లో ఏం జరిగిందో ఏంటో మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని చాలా ఫాస్ట్‌గా మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. ఓకే. ఏదో ఒక విషయంగా చాలా కోపంగా ఉన్నారండి ఈ పర్సన్. చాలా కూల్‌గా ఉండాలి ఈ పర్సన్. కానీ తనకి చాలా కోపం ఎక్కువండి. తనకు నచ్చలేదనుకో ఒక పర్సన్ గానీ, ఒక విషయం గానీ ఏదైనా నచ్చలేదనుకో వారికి చాలా కోపం వచ్చేస్తుందనమాట. ఇంకా వారి లైఫ్ అసలు వీరు వద్దే వద్దు అనే డెసిషన్ అనేది ఈ పర్సన్ తీసుకుంటారండి. ఓకే. అలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతున్నారు. తన లైఫ్‌లో ఏదైనా నెగెటివ్ సిట్యుయేషన్ ఉంటే అక్కడి నుంచి మూవ్ అని ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇద్దరికీ మీతో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ చేయబోతున్నారు మీ పర్సన్. అండ్ మీ రిలేషన్ పరంగా తనకి ఏదో ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. అండ్ ఈ పర్సన్ తన లైఫ్‌లో థర్డ్ పర్సనే ఉంటే వారిద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదండి. ఓకే. ఈ పర్సన్ థర్డ్ పర్సన్ మీద చాలా ప్రేమను చూపిస్తూ ఉంటారు. కానీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్‌లో అదర్ పర్సన్ వారి మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, వారి వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా ఉండొచ్చు, వారి ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీ రిలేషన్ బట్టి మీరు తీసుకోండి. ఓకేనా? ఈ పర్సన్ వారి మీద ఎంత ప్రేమను చూపిస్తారో వారు ఈ పర్సన్‌ని అసలు కేర్ కూడా చేయరండి. అసలు పట్టించుకోరనమాట. అది ఈ పర్సన్‌కి నచ్చడం లేదనమాట ఇప్పుడు. సో, మీతో న్యూ బిగినింగ్ చేయాలని కోరుకుంటా ఉన్నారు. అండ్ తన లైఫ్‌లో మీరున్నట్టుగా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని అనుకుంటున్నారు. ఎవరు మీతో చాలా పొసెసివ్ ఉన్నారండి ఈ పర్సన్. అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ చాలా సేఫ్ జోన్‌లో ఉండడానికి చూస్తారండి ఈ పర్సన్. అసలు ఏ విషయంలో కూడా తను రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరనమాట. రిలేషన్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, థర్డ్ పర్సన్ విషయంలో కానీ, మీ విషయంలో కానీ తను అసలు రిస్క్ తీసుకోరనమాట. తను ఎప్పుడూ సేఫ్ జోన్‌లోనే ఉండాలి అనే ఆలోచనలో ఉండాలి ఈ పర్సన్. ఇప్పుడు కూడా మీతో న్యూ బిగినింగ్ చేసినా తను సేఫ్ జోన్ చూసుకొని మీ లైఫ్‌లోకి వస్తారండి. ఓకే. ఒకవేళ ఈ పర్సన్ చాలా పిరికిగా ఉన్నారు అనుకుంటే ఇప్పుడు తను ధైర్యం తెచ్చుకుంటా ఉన్నారనమాట. మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. 8 అవర్స్ అండ్ 8 డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్, మెసేజ్ వస్తుందండి. ఓకేనా? మీకు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారనమాట. ఒకవేళ మీరు ఏదైనా వర్క్‌లో ఉన్నప్పుడు సడన్‌గా ఈ పర్సన్ మీకు కాల్ చేసేది చూపిస్తుందనమాట. దానివల్లనే మీరు సర్ప్రైజ్ అయిపోతారు. ఓకేనా? చాలా డామినేట్‌గా ఉంటారండి ఈ పర్సన్. ఓకే. అండ్ ఈ పర్సన్ మైండ్‌లో మీకు మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన ఉందండి. ఓకే. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. తన కెరియర్ పరంగా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లోనే ఉన్నారు అనుకుంటే తను మీ దగ్గరికి రాబోతున్నారండి ఈ పర్సన్. మిమ్మల్ని కలుసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఓకేనా? ఓకే. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అండ్ మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీస్
అండ్ మీ ఎనర్జీస్. మ్యూచువల్ ఫీలింగ్. 6th చక్ర ఆర్కేంజల్ మిట్రాన్. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీరే తన కేరింగ్ కనెక్షన్ అని అనుకుంటా ఉన్నారండి. ఈ పర్సన్ తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తుంది. కాకపోతే ఫ్యామిలీ పరంగాన లేదా క్యాస్ట్ పరంగాన ఏదో సిచ్యువేషన్ అనేది నడుస్తుంది మీ ఇద్దరి మధ్యలో. మనీ పరంగాన మీరు తన మీద చాలా కేరింగ్ చూపిస్తారు. తనని ఒకవేళ తనకు మీతో మ్యారేజ్ అయితే మీరు తనని చాలా బాగా చూసుకుంటారు. ఆ నమ్మకం అనేది ఈ పర్సన్కి మీ మీద ఉందండి. ఓకే, మీ రిలేషన్ పరంగా చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు ఈ పర్సన్. ఓకే, మీ ఎనర్జీ ఎలా ఉంది? మీరు మీ పర్సన్ కలవకపోవడానికి ఎవరో ఒక ఎనిమి ఉన్నారనమాట. సో వారి గురించి మీరు ఆలోచిస్తున్నారు అండ్ ధైర్యం అనేది తెచ్చుకుంటా ఉన్నారండి. మీరు స్ట్రెంగ్త్ అవుతున్నారనమాట. ఓకేనా, ఏంజల్స్ గైడెన్స్ చూస్తాము. ఇద్దరికి కలిపి 2 కార్డ్స్ తీసుకుందాం. ఏంజల్స్ మీ రిలేషన్ పరంగా ఏం చెప్తున్నారు మీకు? ఏంజల్స్ గైడెన్స్. సక్సెస్. మీకు సక్సెస్ అనేది వస్తుందండి మీ రిలేషన్ పరంగా. కొంతమంది కెరియర్ పరంగా మీరు ఇప్పటిదాకా ఏ విషయంలో కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అన్ని విధాలుగా మీకు ఆటంకాలు అనేది ఉన్నాయి మీ పర్సన్ పరంగా, మీ కెరియర్ పరంగా అనుకుంటే ఆ సక్సెస్ అనేది మీకు వస్తుందంటండి. ఓకే, మీ లైఫ్లో హ్యాపీ చేంజెస్ అనేది రాబోతున్నాయి అనమాట. అంటే ఇప్పటిదాకా మీరు బాధపడతా ఉన్నారు అంటే ఈ డిసెంబర్ మంత్లో హ్యాపీగా ఉండే టైం అనేది వచ్చేస్తుంది అని చెప్తున్నారనమాట. ఓకేనా, ఓకే. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూస్తాము. మేషరాశి వారు, మీరు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్కి కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. అండ్ తనకు అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారండి. ఓకే, అండ్ వృషభ రాశి వారు, మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు, మీ పర్సన్ గురించి మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఓకే, ఏదో ఒక విషయంగా 24/7 ఆలోచిస్తున్నారనమాట మీరు. అండ్ కర్కాటక రాశి వారు, మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు. ఓకే, అండ్ సింహరాశి వారు, మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారండి. కెరీర్ పరంగా, మీ రిలేషన్ పరంగా మీరు స్టక్ అయిపోయారనమాట. అండ్ కన్యా రాశి వారు, మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తున్నారండి. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే, అండ్ తులారాశి వారు, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్ ఉన్నాయండి, న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ వృశ్చిక రాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనురాశి వారు, మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి, ఏదో ఒక విషయంగా చాలా బాధపడతారు ఈరోజు మీరు. ఓకే, అండ్ మకర రాశి వారు, మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చండి ఈరోజు. మీ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేసేది చూపిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు చాలా క్లోజ్ ఫ్రెండే ఉన్నారు అనుకుంటే ఆ ఫ్రెండ్ కూడా మీకు మోసం చేసేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, అండ్ కుంభరాశి వారు, మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి. ఒక సైకిల్ ఎండ్ అయింది మీ లైఫ్లో, ఒక న్యూ సైకిల్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవబోతుంది అనమాట. ఓకేనా, అండ్ మీనరాశి వారు, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారండి. ఓకే, ఓకే. మరి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు మీ రిలేషన్ పరంగా చూస్తాము. యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, Ten of Swords, the Devil. ఈ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఈ కార్డ్కి కూడా క్లారిఫికేషన్ చేస్తాం. ఓకే, క్లారిటీ వచ్చేసింది. యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే, మీరు ఈ పర్సన్ని అసలు మీ ప్రాణం కంటే ఈ పర్సన్కే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారండి.
దానివల్లనే మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ సరిగా ఉన్నారా అంటే లేదు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం, తన మాటలతోనే మిమ్మల్ని చాలా బాధ పెట్టడం అనమాట. అలాంటిది ఏదో జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో దాని నుంచి మీరు ఫస్ట్ హీల్ అవ్వండి. ఇంత బర్డెన్గా ఫీల్ అవ్వకండి, హీల్ అవ్వండి అని చెప్తున్నారనమాట. సో ఖచ్చితంగా మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారండి. ఓకే, ఈ పర్సన్కి మీ మీద ఇంటిమసీ అనేది చూపిస్తుందన్నమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని అంత తొందరగా వదులుకోలేరండి. తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే అసలు మాటల్లో చెప్పలేనంత అడిక్ట్ అయిపోయి ఉన్నారు మిమ్మల్ని. మీ మీద చాలా ఇంటిమసీ అనేది బాగుందన్నమాట ఈ పర్సన్. కాబట్టి తను మిమ్మల్ని అంత తొందరగా వదులుకోలేరు. మీరు అనవసరంగా బాధపడి మీ హెల్త్ని మీరు పాడు చేసుకోకండి. మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. ఓకేనా, ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా చూపిస్తుంది. మీరు ఒక మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారు అంటే ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అనేది కనిపిస్తుందండి. సో మీరు సింగిల్ అయినా లేదా ఒక మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నా ఈ పర్సన్తో మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అవుతుంది. ఈ పర్సన్ ఇంకా మాటల్లో చెప్పలేమండి, అంత అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీకు. తను ఏదైనా విషయంగా మిమ్మల్ని దూరం పెట్టవచ్చు, కానీ తన మనసులో ప్రతి క్షణం అనేది మీరు గుర్తొస్తారనమాట. కానీ తను అవన్నీ కంట్రోల్ చేసుకుంటారండి, మీరు కంట్రోల్ చేసుకోలేరు. ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా చూపిస్తున్నారు కదా. ఒకవేళ థర్డ్ పర్సన్ గురించి కూడా ఈ పర్సన్ మీకు దూరంగా పెట్టి ఉండొచ్చు, చెప్పలేం కదా. కాబట్టి మీరు ఎంత బాధపడి మీ హెల్త్ మీరు పాడు చేసుకోకండి. ఈ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే వస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజెస్ అన్న రెజల్ట్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఒపీనియన్ నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా, ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.